హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలూ బజ్జీ అండ్ ఆనియన్ పకోడీ ప్రిపరేషన్ చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఈవినింగ్ టైంలో ఈ వానాకాలంలో మంచిగా ఈవినింగ్స్ దీన్ని ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని తింటూ ఉంటే పిల్లలు పెద్దలు చాలా ఎంజాయ్ చేస్తారు. మనం బయట బండి మీద తింటూ ఉంటాం కదండి, సేమ్ ఆ విధంగానే మన ఇంట్లో చక్కగా హెల్తీగా చేసుకుని ఎలా తినాలో ఇప్పుడు చేసి చూపిస్తాం. ముందుగా ఒక బౌల్ నిండా శనగపిండి తీసుకుందాం. ఇందులో 1.5 స్పూన్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వాము, 1 స్పూన్ వాముని చేతితో ఇలా నలుపుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్న ఈ విధంగా నలుపుకొని యాడ్ చేసుకుంటే బాగా ఉంటుంది. ఇందులో 1 స్పూన్ కారపొడి, రుచికి సరిపడా 1.5 స్పూన్ వరకు సాల్ట్ అండ్ చిటికెడు బేకింగ్ సోడా. చాలా తక్కువ తీసుకోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా తక్కువ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మనం ఈ శనగపిండిని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోసుకోకూడదు ఫ్రెండ్స్. ఒకేసారి నీళ్లు పోసుకున్నారంటే అది చాలా లూజ్గా అయిపోతుంది. మళ్ళీ పిండి యాడ్ చేసుకోవడం చాలా ప్రాసెస్ ఉంటుంది. సో జాగ్రత్తగా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోండి. ఈ స్టేజ్లోనే ఒకసారి దీన్ని సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోతే ఓకే, లేదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పాన్ పెట్టి దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కాగే లోపల మనం ఒక 2 మీడియం సైజు ఆలుగడ్డలను సన్నగా స్లైసులుగా తరిగి పెట్టుకోవాలి. వాటిని ఒక ప్లేట్లో తీసుకొని, చూసారు కదా, ఇలా ఆయిల్ హీట్ అయింది. ఈ పిండిలో ఆలు స్లైస్ని ముంచుకొని బాగా పిండి మొత్తం ఆ స్లైస్కి మొత్తం పట్టేటట్లు ఇలా 2 పక్కలు తిప్పుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, మాకు ఫస్ట్ బ్యాచ్కి అరౌండ్ 7 పట్టినాయి. ఈ విధంగా స్పూన్ తోటి రెండో పక్క కూడా కాగే విధంగా తిప్పుకుంటూ వేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, బాగా మంచిగా బయట షాప్లో కానీ చేసి బండి మీద చేస్తే ఎలా వస్తాయి అలా బాగా ఉబ్బి వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇలాగే రిమైనింగ్ మన దగ్గర ఉన్న పిండితోటి నెక్స్ట్ సెకండ్ లాట్ కూడా బజ్జీ రెడీ చేసుకోవాలి. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ బజ్జీలు. చూస్తున్నారు కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మన దగ్గర ఏదైతే పిండి కొంచెం మిగిలి ఉందో దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని పిండి బాగా అలా మొత్తం మిక్సెడ్ కలుపుకోవాలి. ఇలా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు ఒకవేళ స్పైసీగా తినాలనుకుంటే ఈ మిర్చితో వేసినవి కూడా తినచ్చు అనమాట. ఆనియన్ మిర్చి తగిలితే చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇప్పుడు ఈ పిండిని కాగి ఉన్నటువంటి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇలా రెండో పక్క కూడా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పకోడీని తీసుకొని సపరేట్ చేసుకోవడమే. ఇవి కూడా చూడడానికి చాలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఆలూ బజ్జీ అండ్ ఆనియన్ పకోడీ ప్రిపరేషన్. ఇందులో లైట్గా ఆనియన్లో నిమ్మకాయ కలుపుకొని నంచుకుంటూ తింటూ ప్లస్ టమోటా సాస్ కాంబినేషన్ కింద వేసుకొని తింటూ ఉంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి, ఇంకెప్పటికే వదలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.